ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 22 తేదీ ఆదివారం తులారాశి వారికి మీ ఇంట్లోని శత్రువు ఎవరో తెలిసిపోతుంది. మరి ఇంతకీ జూన్ 22 తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి ఏ విధంగా మీ ఇంట్లో ఉండే శత్రువు మీ యొక్క ఎనిమి ఏ విధంగా తెలుస్తారు, అసలు రాబోయే రోజుల్లో వారి వల్ల మీకు ఎటువంటి నష్టం జరగబోతుంది, ఏ విధంగా దాని నుంచి తప్పించుకోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో పుట్టిన వ్యక్తులకు ప్రస్తుత సమయం అంత అనుకూలంగా లేదండి. ఇక నుంచి మీకు కాస్త వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. గ్రహాల సంచారం ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది మొదట్లోనే స్టాప్ అయిపోతుందన్నమాట, ఆగిపోతుంది. కాకపోతే మీరు కాస్త డీలా పడిపోతారు. ఏంటి విధంగా జరిగిందండి, డిసప్పాయింట్ అయిపోతుంటారు. కానీ మీ యొక్క ప్రయాణాన్ని, మీ యొక్క ప్రయత్నాన్ని అస్సలు ఆపొద్దు, అప్పుడు మీరు సక్సెస్ అవుతారండి. కాబట్టి మీరు కొన్నాళ్ళు మంచి రోజులు వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఆ తర్వాతే పెట్టుబడుల పరంగా, అంటే వ్యాపారస్తులైతే పెట్టుబడుల పరంగా, అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మిశ్రమ ఫలితాలు అయితే మీరంటే మీ ప్రయత్నాలు చేసే కొద్దీ మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే మొదట్లో కాస్త కష్టాలు వచ్చినా ఆ తర్వాత కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు ఈ విధంగా వస్తూ ఉంటాయన్నమాట. ఇకపోతే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి మించి ఏదో విధంగా ధనం అందుతుందండి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారండి. ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. వాహనాల కొనుగోలు ప్రయత్నాలు అనేవి ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అవి ఫలించేందుకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి. కాబట్టి ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రయత్నం చేసి ఏది రాదని మనం తెలిసి కూడా ప్రయత్నం చేశామంటే డిసప్పాయింట్ అవుతాం. కాబట్టి ఆ ప్రయత్నాలను ఆపుకుంటే మేలు జరుగుతుందండి తులారాశి. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రయత్నాలు కాస్త ఫలించేందుకు చాలా తక్కువగా శాతం, అంటే చాలా తక్కువ శాతం మాత్రమే అవి ఫలిస్తాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందుల పరంగా కానివ్వండి, ప్రయత్నాలు ఏం చేసినా కానీ కాస్త ఫలించేందుకు తక్కువ ఉంటుందండి. ఇకపోతే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మేలు చేస్తుంది. ఇకపోతే ఏదో విధంగా అయితే మీకు అంటే కాస్త ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా డబ్బు మాత్రం అందుతుందండి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారండి. ఎవరైతే కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే, అందరూ కాదు, ఎవరైతే మీ ఇంట్లో శుభకార్యాలు ఉంటూ కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రం కాస్త ఏవైనా కొత్తగా వస్తువులు కొనేందుకు కాస్త తక్కువ, చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ విషయంలో. ఇక ఈ సమయంలో ప్రతి చిన్న విషయానికి మీకు కోపతాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే చిన్న విషయానికి కోపడిపోతాం. ఇది ఇంట్లో సభ్యులైనా సరే బయట వ్యక్తులైనా కాస్త ఎక్కువగా కోపం చూపిస్తూ ఉంటారండి. దానివల్ల ఎదుటి వ్యక్తులు కాస్త బాధపడతారని గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే రాబోయే రోజులు ఈ కోపం ఎక్కువైందంటే మిమ్మల్ని మీరే చాలా కోల్పోతారు. ఇక వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించవు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయొద్దు. దాంతో మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి. ఇక దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత గ్రహాల సంచారం ప్రకారం ప్రయాణాలు మీకు అసలు కలిసి రావని జ్యోతిష పండితులు స్వయంగా చెప్తున్నారండి. కాబట్టి మీరు మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో, అంటే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నప్పటి ప్రయత్నంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించేందుకు అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయండి. ఇక స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. కొన్ని ఊహించని సంఘటనలు అంటే ఎవరైతే మీరు ఎక్స్పెక్ట్ చేయారో అటువంటి సంఘటనల వల్ల మానసిక చికాకులు అధికమవుతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదండి. క్రమక్రమంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలిస్తాయండి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ యొక్క నెల చివరిన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఇక మీరు చేపట్టిన
కార్యక్రమాలు కొంత స్లోగా సాగుతుంటాయి. రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఏర్పడతాయి. అలాగే ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు పెడుతూ ఉంటాయండి, చికాకు కలిగిస్తుంటాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి. మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా మీకు అనుకూలంగా ఉండవు, కలిసి రావండి. అలాగే తులారాశి వారి విషయంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు ఎక్కువైపోతుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసి రావు. రుణ ఒత్తిడి అధికమైపోతూ ఉంటుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మిన వారి వల్ల మోసం జరుగుతుంది. పని భారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఇంట్లోని తన కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారండి. వారికి ఏది తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారో తులారాశి వారు. ఇక ఈ రాశి వ్యక్తులు కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ప్రేమిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. అయితే తన కుటుంబంలోని వ్యక్తుల్ని ఎంతో బాగా చూసుకునే ఈ యొక్క తులారాశి వారిని మాత్రం మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు. ఇది మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి మీరు శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి. వాళ్ళ ఇంట్లో వారైనా సరే, ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలండి. ఇక ఈ క్రమంలో ఈ రాశి వారికి ఎక్కడో శత్రువులు తయారవడం కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% వాస్తవం. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. జూన్ 22వ తేదీ ఆదివారం తులారాశి వారికి మీ ఇంట్లోని శత్రువు ఎవరో తెలిసిపోతుంది. దాంతో మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. వీరైనా ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని నిజంగా పరిపరి విధాలుగా ఆలోచనలు చేసి కృంగిపోతారు. మరి మీకు ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది. ఇక ఆ శత్రువు ఎవరంటే మీ లైఫ్ పార్ట్నర్. అవునండి, మీరు వింటున్న నిజమే. ఒకప్పుడు మీరు మీ జీవిత భాగస్వామిని అధిక కట్నం కావాలని, నువ్వు అందంగా లేవని, నువ్వంటే నాకు ఇష్టం లేదని, ఇలా పరిపరి విధాలుగా ఎన్నో రకాలుగా ఆమెను మీరు గతంలో గనక ఇబ్బందులు పెట్టినట్లయితే ప్రజెంట్ ఈ సమయంలో ఆమె మీకు చుక్కలు చూపిస్తుంది. మీపై కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. మీకు తెలియకుండానే రహస్యంగా మిమ్మల్ని దొంగ దెబ్బ తీస్తారండి మీ యొక్క జీవిత భాగస్వామి. ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నారా? ఎలా సాధ్యమంటే మీ వ్యాపారాన్ని నష్టాల్లో ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారిని మీ యొక్క వ్యాపారాన్ని నష్టాల్లోకి తీసుకురావడానికి మీ యొక్క జీవిత భాగస్వామి మీ వ్యాపార పోటీదారునికి మీ బిజినెస్ ట్రిక్స్, మీ సీక్రెట్స్ చెప్పడం, అదేవిధంగా మీ యొక్క వ్యాపార స్ట్రాటజీలు, మీ బిజినెస్కి సంబంధించిన రహస్యాలు అనేవి చెప్పి మీ అపోనెంట్కి చెప్పడంతో తులారాశి వారికి వ్యాపారంలో అన్ని విధాల నష్టం చేకూరుతుందండి. దీంతో మీ వ్యాపారం దివాలా తీస్తుంది. ఇలా మీ యొక్క వృత్తి, ఉద్యోగ ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని నష్టపరుస్తూ ఆనందపడుతుంటారు మీ జీవిత భాగస్వామి. దాంతో మీకు ఇంటా బయట విలువ లేకుండా చేస్తారు. మీ సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ కష్ట సమయంలో మాత్రం అస్సలు తోడు ఉండరండి. మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు. మీరు అందరూ ఉన్నా కూడా చివరికి ఎవరూ లేని వారిగా ఏకగా మిగిలిపోతారు. ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువుగా తయారైన మీ జీవిత భాగస్వామి. కాబట్టి తులారాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఉండే పరిస్థితులను గమనిస్తూ ఉండాలి. ఎవరితోనూ ఎక్కువగాను మీరు మెయిన్గా కొత్త వారితో అటాచ్మెంట్ పెంచుకోకూడదు. మీకు మీ శత్రువు నుంచి ఎలాంటి చెడు ఎదురవ్వకూడదని అనుకుంటే మీ జాగ్రత్తలు మీరు ఉండడం మంచిని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు జూన్ 22వ తేదీ ఆదివారం తులారాశి వారికి మీ ఇంట్లోని శత్రువు ఎవరో తెలియటం వల్ల, అంటే ఎవరో కదని మీ భార్య అని తెలుసుకున్నాం కదా, ఆ విధంగా తెలియటం వల్ల మీరు చాలా బాధపడతారండి. సో బాధపడే ప్రయోజనం లేదు కాబట్టి ఆమెను మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి కష్ట సమయంలో మాత్రం చాలా ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో మాత్రం మీ భార్యను మీరు మంచిగా మార్చుకుంటే ఆమెతో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 22వ తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.